ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ 12 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఐవీఎఫ్ సికింద్రాబాద్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన బెలిదే రవికుమార్ మరియు సభ్యులందరినీ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు పబ్బా చంద్రశేఖర్, కటకం శ్రీనివాస్, డాక్టర్ నీల శ్రీధర్, ఐవీఎఫ్ సికింద్రాబాద్ జోన్ నాయకులు తిరువేది ప్రభాకర్, నాగమల్ల సురేందర్, గుండా శ్రీనివాస్, కూనిశెట్టి వెంకటేశ్వరరావు, కొమ్మూరి భాస్కర్, బూశెట్టి శ్రీనివాస్, ఉప్పల వేణుగోపాల్, కోల సురేష్, గంగాధర్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జూన్ 14 నుండి జూలై 6 వరకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ గారు, మరి ఐవీఎఫ్ సెంట్రల్ వర్కింగ్ మెంబరు మన గంజి రాజమౌళి గుప్తా గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సూచనల మేరకు ఈరోజు సికింద్రాబాద్ జోన్ అధ్యక్షులు బెల్డే రవణ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యంతో ఐవీఎఫ్ తెలంగాణ శాఖ సేవాదళ ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే రక్తదానం చేశారో రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేయడం కానీ, రక్తదాతల్లో ఎవరైనా వైశ్యులు ఉన్నట్లయితే వారికి ఉచితంగా 2500 రూపాయల విలువ కలిగినటువంటి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నేషనల్ మెంబర్షిప్ను కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు రవణ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. మరి ఒక 20-30 యూనిట్ల రక్తాన్ని సేకరించాలంటే కనీసం మనం ఒక 200 మందికైనా చెప్పాల్సి ఉంటుంది. మరి 200 మందికి చెప్తే అందులో 20 మంది లేదా 30 మంది మాత్రమే రక్తదానం చేస్తారు. కాబట్టి రక్తం దొరకక చాలామంది చిన్నారులు మరి ఇబ్బందులు పడుతున్నారు. తలసేమియా వ్యాధి చిన్నారులకు 15 రోజులకు ఒక యూనిట్ కావాలి. ఆ రకంగా వారి జీవితాంతం అవసరం ఉంటుంది. మరి ఆ చిన్నారుల కోసమే మరి ఐవీఎఫ్ కృషి చేస్తుంది. మరి దీనికి సహకరించినటువంటి సికింద్రాబాద్ జోన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఐవీఎఫ్ సేవాదళ ఐవీఎఫ్ తెలంగాణ శాఖ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఓకే.